హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 19. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పండుకి వెళ్ళాలని లేకున్నా వాళ్ళ అమ్మా నాన్నల కోసం రెడీ అయ్యి రెస్టారెంట్కి తన స్కూటీలో బయలుదేరుతుంది. పండు అక్కడికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి తన కోసం వెయిట్ చేస్తుంటారు. పండు రావడంతో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ లేఖ, ఏంటే పండు, నువ్వే ప్లాన్ చేసి నువ్వే రానన్నావు, పైగా మీరు వెళ్ళి రండి అని చెప్తావా? నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామా అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది. అది చూసిన పండు లేఖ దగ్గరకు వెళ్ళి, సారీనే, ఏదో ఈరోజు కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించి నేను రాలేక నా కోసం మీరు కూడా ఆగిపోకూడదు అని మిమ్మల్ని వెళ్ళి రమ్మని చెప్పాను, అంతేనే, నువ్వు ఫేస్ ఇలా పెట్టకు, ప్లీజ్ రా, నవ్వు అంటుంది. ఫ్రెండ్స్ కూడా, అవునే బాబు, నీ మొహం అలా మాడిపోయిన దోశలా పెడితే చూడలేక చస్తున్నాం, నవ్వవే తల్లి అంటారు. దాంతో లేఖ వాళ్ళని కొట్టడానికి వెళ్తుంది. వాళ్ళని కొట్టకుండా లేఖని ఆపుతుంది పండు. చూడవే పండు, వాళ్ళేమంటున్నారు, నా మొహం మాడిపోయిన దోశలా ఉందంట, నువ్వు వదులు, వాళ్ళ పని చెప్తాను అంటుంది లేఖ కోపంగా. వాళ్ళేమో లేఖని వెక్కిరిస్తూ నవ్వుతూ ఉంటారు. లేఖ వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటుంది. పండు లేఖని కూల్ చేస్తూ, నీ మొహంకేంటే, బంగారు బొమ్మలా ఉంటావు, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు, లేఖ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అంటుంది నవ్వుతూ. ఆ మాటతో కొంచెం శాంతించి వాళ్ళ వైపు చూస్తూ, నేను గ్రేట్ అన్నట్టు డ్రెస్ కాలర్ ఎగరేస్తుంది లేఖ. వాళ్ళంతా వెవ్వెవ్వే అని అంటారు నాలుకలు బయటపెట్టి. అబ్బా, ఇంక నవ్వవే బాబు, వాళ్ళ మాటలతో నీకేం కాని అంటూ పండు లేఖకు కితకితలు పెడుతుంది. దాంతో లేఖ పడి పడి నవ్వుతుంది. అందరూ తన నవ్వులో జత కలుపుతారు. అంతలో బేరర్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు. వాళ్ళంతా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేస్తారు. ఫుడ్ వచ్చాక అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. పండు వాళ్ళతో మాట్లాడుతూ పైకి నవ్వుతూ ఉన్నట్టు ఉన్నా మనసులో మాత్రం హృదయ్ గురించి ఆలోచిస్తూ తనకేమన్నా జరిగిందేమో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. పండు అలా డల్గా ఉండడం వాళ్ళ ఫ్రెండ్స్ దృష్టి దాటిపోలేదు. వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏమై ఉంటుంది అని కళ్ళతోనే సైగలు చేసుకుంటుంటారు. కానీ ఏమైందని పండుని ఎవరూ అడగరు. వాళ్ళల్లో లేక ఏదో టైర్డ్ అయిపోయి అలా ఉందేమోలే, దాన్ని అడిగి మళ్ళీ కోపం తెప్పించడం ఎందుకు అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్తుంది. దాంతో అందరూ కూడా అదే అయ్యుంటుందిలే అనుకుని సైలెంట్గా తినడంలో నిమగ్నమవుతారు. అలా అందరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేస్తారు. డిన్నర్ పూర్తి అయ్యాక అందరూ బాయ్ చెప్పుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పండు ఇంటికి వెళ్ళిన తరువాత రాణి నవ్వుని నవ్వుతూ వాళ్ళ అమ్మా నాన్నకి నిద్ర వస్తుంది మా, పడుకుంటాను అని గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకుందన్న మాటే కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. అయినా బలవంతంగా కళ్ళు మూసుకుంటుంది. అలా తను కళ్ళు మూసుకుందో లేదో తనకి హృదయ రూపం కనిపిస్తుంది. అంతే, వెంటనే పైకి లేచి కూర్చుంటుంది. ఆమె మనసు అతనికి ఏదో ప్రమాదం జరిగింది అని పదే పదే తెలియజేస్తూ ఉంటే ఆమె మనసు బాధతో నిండిపోతుంది. కళ్ళ వెంట కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అలా ఏడుస్తూనే దేవుడిని మనసులో కోరుకుంటూనే ఉంది, నా ప్రాణానికి ప్రాణమైన హృదయకి ఏం కాకుండా చూడు స్వామి అని. అలా అతని గురించే ఆలోచిస్తూ అతనికేమైందో అని బాధపడుతూ ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయాన్నే బాణుడి లేలేత సూర్యకిరణాలు తన పైన పడడంతో మెలకువ వస్తుంది పండుకి. లేచి అద్దంలో తన మొహం చూసుకుంటుంది. రాత్రి అంతా ఏడ్చి ఏడ్చి పడుకునేసరికి తన మొహం అంతా పీక్కుపోయినట్టు అయిపోతుంది. అది చూసి బాధపడుతూ తనని అలా చూస్తే
వాళ్ళ అమ్మా నాన్నలు బాధపడతారు అని వాళ్ళ ముందు తను మామూలుగా ఉండాలి అనుకుని లేచి వాష్రూమ్కి వెళ్తుంది. స్నానం చేసి రెడీ అయి కిందకి వెళ్తుంది. తన బాధని గొంతులో దిగమింగుకుని లేని నవ్వుని తెచ్చుకుని వాళ్ళ అమ్మా నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్తుంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తూ, ఏంటి పండు, ఏమైందిరా, నీ మొహం అంతా అలా వాడిపోయినట్టు, నీ కళ్ళు అలా రెడ్గా ఉన్నాయి అని అడుగుతారు. ఏం తల్లి, ఆరోగ్యం బాగాలేదా అని కంగారు పడుతూ, ఫీవర్ ఏమైనా వచ్చిందా అంటూ తన నుదుట మీద చేయి వేసి చూస్తారు. ఎంతైనా కన్న ప్రేమ కదండి, తను చెప్పకపోయినా వాళ్ళ మనసుకి అర్థమవుతుందిగా. దాంతో పండు అబ్బా అమ్మ, నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నైట్ ఏదో కొంచెం తలనొప్పిగా ఉండి సరిగా నిద్రపోలేదు, అందుకే కళ్ళు అలా ఉన్నాయి అంటుంది. అయ్యో తల్లి, నీకు బాలేకుంటే మాకు చెప్పొచ్చు కదరా అంటారు వాళ్ళు బాధగా. సరేలే, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది అంటాడు వాళ్ళ నాన్న ప్రేమగా. డాడ్, ఏంటి మీరు కూడానా? లైట్ హెడేక్, ట్యాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయింది. ఐఆమ్ ఓకే నౌ. అండ్ ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి అంటూ వాళ్ళ మూడ్ చేంజ్ చేయాలి అని. ఏంటి తల్లి, నాకు టిఫిన్ పెట్టేది ఏమైనా ఉందా, లేకుంటే తినకుండానే వెళ్ళిపోమ్మంటావా? అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అని గారంగా అంటుంది. దాంతో వాళ్ళ పేరెంట్స్ నార్మల్ అయ్యి ప్లేట్లో టిఫిన్ పెట్టుకొచ్చి ప్రేమగా వాళ్ళే తినిపిస్తారు. నాకు తినిపించడం కాదు, మీరు తినండి అంటూ పండు వాళ్ళిద్దరికీ టిఫిన్ తినిపిస్తుంది. తినడం పూర్తి అయ్యాక వాళ్ళకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన పండుకి వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి హాయ్ చెప్తారు. తనేమో దిగులుగా ఫేక్ స్మైల్తో హాయ్ అంటుంది. అలా అంతా హాయ్ చెప్పుకుని ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా వర్క్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత ఆలోచించకూడదు అనుకున్నా మధ్య మధ్యలో హృదయ్ ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి. అతను గుర్తు రాగానే ఆమె మనసు బాధతో మూలుగుతుంది. అలా అతని ఆలోచనలతోనే ఆఫీస్ వర్క్ కూడా చేస్తూ ఉంటుంది. తనతో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడిస్తున్నా ఏదో ముక్తసరిగా సమాధానం చెప్తూ ఆమె లోకంలో ఆమె ఉంటుంది. పండుని వాళ్ళ ఫ్రెండ్స్ గమనిస్తూనే ఉంటారు. పండు ప్రవర్తన వాళ్ళకి కొత్తగా వింతగా అనిపిస్తుంది. తనలో మార్పు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తను ఎందుకు అలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. అడిగితే ఏం లేదు, వర్క్ టెన్షన్, లైట్గా హెడేక్ అంటూ ఏవేవో రీజన్స్ చెప్తూ వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళకి తను చెప్పే రీజన్స్ కరెక్ట్ అని అనిపించేలా లేవు. ఎందుకంటే మునుపెన్నడూ పండు అలా ఉన్నది లేదు. ఎంత వర్క్ ఉన్నా అలసిపోకుండా ఎప్పుడూ యాక్టివ్గా, అందరికంటే ముందుగా తన వర్క్ కంప్లీట్ చేస్తూ వాళ్ళ వర్క్లో కూడా హెల్ప్ చేస్తూ, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ, సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ, అల్లరి చేస్తూ, ముఖంపై ఎప్పుడు చెరగని చిరునవ్వుతో ఉండేది. అలాంటిది సడన్గా ఇప్పుడు ముభావంగా, డల్గా, ఏదో కోల్పోయిన దానిలా నవ్వడం కూడా మర్చిపోయి ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటూ ఏమైంది అని అడిగితే వర్క్లో టెన్షన్, అది ఇది అంటూ ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్తుంటే వాళ్ళకి అవి నమ్మశక్యంగా లేక తనపై డౌట్ వస్తుంది. అలా 4 రోజులు గడిచిపోతాయి. అయినా పండు అలానే డల్గా, దిగులుగా ఉంటుంది. పండు అలా ఉండడం వాళ్ళకి నచ్చడం లేదు. తనని వాళ్ళు అలా చూడలేకపోతున్నారు. ఈరోజు ఎలాగైనా సరే తన ప్రాబ్లం ఏంటో, ఎందుకు తను అలా ఉంటుందో తెలుసుకుని తీరాలి అనుకుంటారు. ఫ్రెండ్స్ అంతా కలిసి ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోయాక పండుతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. పండు ఫ్రెండ్స్ ఆమెతో మాట్లాడతారా? పండు తన ప్రాబ్లం ఏంటో ఫ్రెండ్స్కి చెప్తుందా లేదా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.